లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కూడా రాని సిచ్యువేషన్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం రాని సిచ్యువేషన్. అంటున్నారు, నేను ఇంకో విషయం కూడా అంటున్నా, పవన్ కళ్యాణ్ మతతత్వవాది, మతాల గురించి రెచ్చగొడతానని అంటున్నారు కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు పెద్దమ్మ తల్లి గుడి కూల్చింది ఎవరు? ఎందుకు కూల్చును? ఎందుకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముందు ఎందుకు కూల్చును? ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ. సరే, నువ్వు గోల్చాలనుకున్నావు గవర్నమెంట్ భూమి, 2 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా. సరే, గవర్నమెంట్ భూమే అది 100 గజాల వరకు కుదిలేసి కనుక మీరు ఏమైనా చేసుకోమని చెప్తారు ఇక్కడ ప్రజలు కూడా. దాని గురించి కూడా కూల్చాలనుకుంటున్నావు కదా. నేను ఏమంటున్నా అంటే దాని పక్కన పెట్టడం, కూల్చాలనుకుంటున్నావు కదా. నువ్వు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు గుర్తొచ్చిందా అది కబ్జా భూమి అని? జిహెచ్ఎంసీ అదే జూబ్లీహిల్స్ సెలక్షన్ ముందు గుర్తొచ్చిందా? దాని ముందు కోల్చొచ్చుగా. ఎందుకు కోల్చలా? అక్కడ ఎంతైతే పర్సెంటేజ్ ఓటు ఉందో ఆ పర్సెంటేజ్ ఓట్ల కోసం అది మతతత్వ రాజకీయం. హిందువుల తలనే 15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇస్తే నరుగుతా ఉండవు. ఆ వ్యక్తితో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, అది మతతత్వం కానప్పుడు. ఇంకోటి ఒక వ్యక్తి కూడా అడిగాడు, ఇందాక నేను సోషల్ మీడియాలో చూసాను, పవన్ కళ్యాణ్ ఆ చెరువు ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి చాలా మంది ఇక్కడ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కానీ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి అడిగాడు, రఘునే అడిగాడు నేను మిస్టర్ పవన్ కళ్యాణ్ అనగా నేను కూడా మిస్టర్ తొలి వెలుగు రఘునే అడుగుతున్నా. అడిగితే ఏమన్నాడంటే ఆ వ్యక్తి ఎవరో ఒక సోషల్ మీడియాలో ఆయన అన్నాడు, సరే రఘును ప్రశ్నించావు, ఓకే బాగుంది, ఓకే అది 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 పట్టా ల్యాండా లేకపోతే ల్యాండా, ఆయన కొనుక్కున్న ల్యాండా అనేది విషయం పక్కన పెట్టి దాని గురించి ఎంక్వైరీ చేద్దాం. అది ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, నేను అక్రమంగా ఏమైనా ఆక్రమించుకుంటే తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి సీజ్ చేసుకోమని చెప్పారు. స్టేట్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చేసి హైడ్రా పెట్టారు కదా, హైడ్రా వ్యవస్థ పెట్టారు. నీకు అడ్డు అదుపు లేదు కదా. ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉన్నావుగా, మా పర్మిషన్ అట్టయితే నువ్వు ఆపగలిగే శక్తి నీకు ఉంది కదా, ఆపు కదా. అట్లే నువ్వు హైడ్రా టీమును పట్టుకుని పోయి 2000 మందిని పట్టుకుపోయి 2000 కెమెరాలు పట్టుకుపోయి చిన్న ఛానల్ నుంచి నేషనల్ ఛానల్ దాకా నీకు ఓపుకున్న కెమెరాలు పట్టుకుపోయి టేపులు పట్టుకుపోయి కొలిసి పవన్ కళ్యాణ్ ఏం ఆక్రమించాడు నేను అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆక్రమించింది ఇప్పుడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి పూర్వత్రాలు 1900 నుంచో తర్వాత వెనకటి కాలం నుంచో దానికి ఆ చెరువుకి మ్యాప్ ఉంటది, సరిహద్దులు ఉంటాయి, కాంటినెంటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ నువ్వు ఆ పెద్ద మ్యాప్ తీసుకొచ్చి పెద్ద స్క్రీన్ వేసి అధికారులందరినీ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఇంత కబ్జా చేసిండు అని తెలంగాణ ప్రజల ముందు ఎందుకు పెట్టట్లా? ఇదే పొన్నం ప్రభాకర్ ఎందుకు పెట్టట్లా? పెట్టుకోమని కూడా చెప్పాడు కదా. ఏమని చెప్పిండు? మీరు గనక నిరూపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసేస్తున్నాడు. ధైర్యం అయిపోతే ఆయన అది ఈ జర్నలిస్టులను అడిగాడు ఒక అతను, ఏమన్నాడంటే మరి ఇంత చేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఫాతిమా కాలేజ్ విషయంలో ఒక్క వీడియో నా చేసినాను. చేయలేదు. సల్కం చెరువు మధ్యలో కట్టుకుంటే నేను ఇంకోటి కూడా మీరు భలే పాయింట్ గుర్తు చేశారు నాకు. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేచి సబితా ఇంద్రారెడ్డి గారికి ఫామ్ హౌస్ ఉంది, ఏది నాలాల కింద చెరువుల దగ్గర. హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ గారికి జన్వాడ ఫామ్ హౌస్ ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయింది, నాలా మీద కట్టిందనే కదా నువ్వు అరెస్ట్ అయింది. మరి 2 ఏళ్ళ అధికారంలో ఏం చేసినావు? ఏం చేసినావు?